శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ कामप्रे विश्वे देवा सभासदैतिः ओम यज्ञेन यज्ञायन्त देवा तानि धर्माणि प्रथमान्यासन् देहनागं महिमानसे माक्षरविजयत्राः అందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని జరుపుకున్నాము. అందరూ లేచి నిలబడండి. తద్వారా ఇది శాఖలో శాఖగా తర్వాత మళ్ళీ కంటిన్యూ అయ్యేటట్టు కూడా స్వామి మాకు ఆశీర్వదించాలని చెప్పేసి అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు శ్రీమ ప్రజల తర్వాత देवाय परमात्मने त्राहिमां नरकाद्घोरा दिव्यज्योतिर्नमोस्तुते दिव्यज्योतिर्नमोस्तुते भवदीपो नमस्तुभ्यं यावत् पूजा नसावकं तावत् त्वं प्रीतिभावेन बिम्बेऽस्मिन् सन्निधं कुरु दीपराजायै नमः. ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते. जीपद्भोति प्रज्वलमहं करिष्ये. ओम विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. देव शरणमुलु इह परसाधक
బుద్ధి చక్కటి బుద్ధి చక్కటి మాట
బ్రహ్మానికి అంటారు ఆంజనేయ స్వామి. అవునా కాదు? మరి ఆ ఆంజనేయ స్వామి వారికి తీసుకున్న జీవితంలో ప్రతి యువకుడు ప్రతి మనిషి అలవాటు పడుతున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు సాధించాలి. బుద్ధి అనేటువంటి పరమాత్మలో దాన్ని మనము సక్రమంగా సక్రమంగా తీసుకోవాలి, అక్రమంగా అక్రమం బలమైనటువంటి ఖచ్చితంగా కావాలి. శతయోగా ఉన్నటువంటి ఆయన శుద్ధదేవుడి ఆ సముద్రాన్ని అందించడానికి పోయినప్పుడు ఆ బలమైనటువంటి ఆయన చేస్తుంది. ఎంతమంది అందరూ ఇత్యాదులందరూ కడుపు పోయినప్పుడు అందరూ కూడా నాటకాలు ముసలాలు ఆయన నమ్ముకున్న కేవలం శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడు యొక్క నమ్మకాన్ని బొమ్మ చేయకుండా నా ప్రభువే నాకు దీనికి ముఖ్యమని చెప్పేసి అత్యంత భక్తితోటి సముద్రాన్ని దండించి అందులోంచే శిష్యుల ఏర్పాటు వాడు ఎట్లుండాలంటే కొందరు ఎట్లా ఉంటే 3 రకాల శిష్యుడు, అతనుడు, మధ్యముడు, తర్వాత ఉత్తముడు. అతను ఏం చేస్తాడు? చక్రం మట్టిని వేసుకొస్తాడు. ఉత్తముడు అంటే చక్రజాన్ని ఎక్కువ వేసుకొస్తాడు. అట్లాంటి ఉత్తమ శిష్యుడు రావడానికి ఆనందిస్తారు. ఎందుకంటే ఎదుర్కొని కాదు దానికన్నా కాల్చివచ్చు. కాల్చే కాదు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని, అక్కడ ఉన్నటువంటి మంది వాడవాలని, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్లు, అక్కడ ఉన్నటువంటి రాజ కట్టడాలను, అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా తీసుకొని వచ్చిన గొప్పతనం ఏంటి తెలుసా? ఎప్పుడు కూడా గురువు దగ్గర శిష్యుడు లోకం వచ్చేవారు. ఏం చేశారు? దగ్గర రామదేవికి వస్తాడు. రామా దండం పెట్టాడు. పెట్టి దేవి హనుమాన్ అంటాడు. మరి హనుమంతుడికి ఎన్నికలు ఇచ్చాడు? సీత జాగ్రత్త పంపించాడు. సీత జాగ్రత్త చెప్తేనే సంతోషపడతాడు. కాబట్టి అంతకుముందు ఫ్రెండ్స్ దగ్గర ఏం చెప్పకుండా దుప్పుడు వచ్చేస్తారు. చిత్తపడి వచ్చినట్టు వచ్చేస్తారు. కానీ రాము దగ్గర చిత్తపడి చెప్పలేదు. రాముడు అడుగుతూనే చెప్తాడు. ఏమి హనుమ అంటే అయ్యా చూడండి వాక్పరిచయం అంటే ఎంత డిసిప్లిన్ గా మాట్లాడతాడు. అప్పుడు అడిగి చెప్తాడు. ఓకే మరి నాకు నాన్నవాళ్ళు చిందా అంటే అప్పుడు మళ్ళీ ఏమేమి ఉన్నది ఏమేమి పరిస్థితులు అప్పుడు అడుగుతారు. అడిగినప్పుడు మాత్రమే జవాబు ఇస్తారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్పరిచయం ఆయన ఉన్నది. అట్లాంటి వ్యక్తి ఆ రాముడు వాళ్ళంతా నిర్ణయం చేసేస్తారు. చెట్టు పడేసి వచ్చినాను అక్కడ చెప్పేసి చక్కగా తీసుకొని వచ్చేస్తారు. అట్లా ప్రతి విషయంలో కూడా హనుమంతుని మనం స్మరణ చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైనటువంటి చిన్న ముగిస్తారు. హనుమంతుల వాళ్ళు మొత్తం రామపట్టాలు పడేస్తారు. 5 నుంచి 5 పట్టాలు జరుగుతుంటారు. అందరూ సభలు చేసుకుంటారు. సభలు చేసుకున్న వల్ల అయితే అప్పుడు భక్తులందరూ కూడా సేవకులు ఇక్కడ నుంచి దేవత నుంచి రాముడికి అన్ని చేసుకుంటారు. ఎవరు ఎవరు ఎన్ని కష్టాలు కాపాడినా అన్ని రకాలు చేసినా మరి తీసుకోవడం బాధ అప్పుడేమంటారు రాముడు వివేకుడు నేను ఆవరణ చేసినప్పుడు చిట్ట వేసేటువంటి ఒక అలవాటు పడుతుంది. నేను ఆవరణ చేసినప్పుడు చిట్ట వేయాలి. అది ఎవరో ఎట్లా ఆవరణ చేయిస్తారా? 1 కాయ 10 కాయ 2 కాయ ఆయన ఆవరణ వేసుకుని చిట్ట వేస్తారు. రాత్రి భోజనానికి నాకు బ్రేక్ఫాస్ట్ గిన్నె చిన్న కావాలి తినగలరు. ఆవిడ తెలిస్తే అనుకుంటారు. ఇంకే చింతబాబు అన్వేషణ ఉంటే వస్తారు కాబట్టి చేసి అట్లా 1 టైర్ ఆవిడ తీసుకుంటారు. ఇద్దరు తెలిసి 1 ప్రైవేట్ అవసరం ఆ ప్రైవేట్ కూడా గమనించకుండా కొత్త ఆలోచించుకోవాలి. అందుకనే ఇదంటే బాగా కావాల్సిందిగా ఇల్లు లేవు నీళ్ళు లేవు మా అమ్మవారికి సుఖం లేదు ఇదంటే బాధ అని అప్పుడు ఏం చేస్తాను తెలుసా? నేను నీకు నువ్వు అక్కడికి నువ్వు రామానికి నేను
నువ్వు ఇక్కడ ఉంచుకొని డిస్టర్బ్ అయితే ఇక్కడ సిద్ధమైన కోపం నువ్వు పొందిన నువ్వు అదే మొత్తం ఎట్టుకోరా అని నువ్వు ఇక్కడ కూర్చుని రామా అని ఎప్పుడైతే చూస్తావు నేను అప్పు అన్న పాపి ఇక్కడ వైద్యు ఇంకా బయట అక్కడ కూర్చోబడుతుంది రామా ఓ రామా ఓ రామా ఓ అయితే సారీ ఆయన మీకు లేదు లేదు రామలక్ష్మణ్ గారికి ఓ రామచంద్ర భగవానికి ఓ ఇంకా స్టార్ట్ అయింది అట్టవు కైవాలు రోజులు ఈ లేదు ఏమైంది కాబట్టి ఈ మోమాన్ని పట్టుకుంటారు ఇదే కావాలి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నాగా అందరూ మాట్లాడు ఇక్కడ పోవాలి చూసే ఓహో ఇదంతా రామయ్య అని చెప్పేసి ఏం చేస్తాడు రామా పోదాము చెప్పేసి అని చెప్పేసి అంటే అప్పుడు రాముడు ఇక్కడ నాదేం లేదు రామాన్ని పని చేయలేదు రామాన్ని పని చేస్తే మర్మం పని చేస్తే రామ 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 హరే రామ పని చేస్తున్నాడు ఎంత స్పీడ్ అయితే నాకు ఓ ఓ ఓ ఓ వస్తాయి ఎవరి తక్కువ అయిపోయింది ఈ బ్రహ్మాలు ఋషులు కూడా ఆంజనేయ స్వామి ఈ దండ పెట్టమయ్యా రాముడు కనిపిస్తా ఈ కింది లేవు నీళ్ళు లేవు కానీ ఏమాత్రం ఇబ్బంది పడుతున్నాడు దయచేసి ముందు రామాయణ ఈ జీవిత పరిస్థితులను రామశక్తాలు మాడిపోయి నా జీవితం రామరాముడు నేను రామదేవుడు నేను రామదేవుడు నేను కాబట్టి నేను రాముడు అప్పుడు రాముడు స్వామి చెప్పినట్టు చేసేసి ఆ రాముడి మాటలు ఆయన కొనసాగిస్తాడు అంత అద్భుతమైనటువంటి రామభక్తులు మన ఆంజనేయ స్వామి ఈ హనుమాన్ చాలీస కూడా తులసిదాసు రాజు ఆ తులసిదాసు సందర్భంలో కూడా ఈ నందకోణం ఆ చక్రవర్తి ఆ యొక్క తులసిదాసు అసలు హిందుత్వం అనేది మాతృమూర్తి అనేది హిందుత్వం కాపాడు దీనివల్లే ఇలాంటి దేశంలో హిందుత్వం కాపాడుతున్నదంటే మొన్ననే మోడీ గారు ఆపరేషన్ సింధు సామాన్య విషయం కాదు. ఈనాడు మన హనుమాన్ జన్మస్థాన్ని హనుమాన్లో సమావేశంలో నిరంతరం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు మనం చేస్తూనే ఉందా చేస్తేనే ఒక ధర్మం న్యాయం ఉన్నది మనకు అలవాటైపోతుంది. మనలో తప్పుగా కానీ మనం సరిదిద్దుకుంటాం. ఈ దేశాన్ని కాపాడాలంటే మన ప్రపంచంలోనే ఒక మంచి హిందుత్వాన్ని కాపాడుతుందంటే మూర్తి మాతృమూర్తులే ఏం కాదు. తెలంగాణ ప్రాంతంలో విశ్వరూపాలు తిరుగుతూ ఈ హిందుత్వం మీద మరియు తర్వాత సుమారు ఒక 2-3 నెలలు చెప్తాను. అంత చెప్తుంటే ఈరోజు ఇంత మంది
ప్రాంతం జిల్లా మొత్తంలో ఒక పవిత్రమైన ప్రేమ గల వ్యక్తి, ఒక దైవాజ సంబుద్ధుడు, కారణ జన్ముడైన మంగి మాధవ్ గారు మన ప్రాంతంలో పుట్టడం. మహారాజు గారు లేకపోతే ఇప్పటికి సగం చర్చ అయిపోతుంది. ఆ ప్రాంతంలో, ఈ ప్రాంతంలో సగం మసీదులు అయిపోతుంది. అదే మహారాజు గారు వేరే మతం మౌల్యో భాషలు అవుతే 10,000 మంది చుట్టారు. ఇది మన హిందువులకు ఉన్న దౌర్భాగ్యం. మన గురించి నిత్యం యజ్ఞాలు చేసి, పూజలు చేసి, పండుగలు చేసి, హిందూ సాంప్రదాయం నిలబెట్టి పలుగుట్టకంటే పాపాలను పోతే దేశమంతా అనుకునే టైంలో ఆ ప్రాంత ప్రజలు ఈ రకం ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు నా గొంతు ముఖ్య కారణం చెప్పాలి. నేను ఎమ్మెల్యే రావడానికి, ఎమ్మెల్యే సీట్ రావడానికి ప్రధాన కారణం పలుగుట్ట మారావు గారు మారానికి ఒక పండుగ. అక్టోబర్ 22 నాడు నేను పలుగుట్టే ఫస్ట్ టైం నేను కూడా హిందూ పార్టీలు చేయను కాబట్టి వస్తుంటే పలుగుట్ట మారాలు దర్శనం చేసుకొని వస్తుంటే ఎల్మల విలేజ్ ఎక్కడైనా బైపాస్ పడుతుంది. టీవీలో పేరు వస్తుంది 6-3 సీట్లు పైకి రాకేష్ రెడ్డికి ఇచ్చినాం. అంటే అతని పరీక్ష, అతని ఆశీస్సుల వల్ల, స్వామి ఆశీస్సుల వల్ల భారతీయ జనతా పార్టీ శ్రీకాకుళం ఘన విజయం సాధించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ ఆందోళన జరుగుతుంటాం. ఇక ముఖ్యంగా ఈ మధ్య నేను మైకు అంటే కొంతమందికి భయం, వేలాది మందికి, లక్షలాది మందికి ధైర్యమైన ధైర్యం. ఇక్కడ ఒక పెద్ద ఇక్కడ చూసి తెలంగాణ కావచ్చు, హిందువులందరూ కావచ్చు, నా ధర్మం గురించి హిందూ సమాదేశం పర్యటనకి వెళ్తే ఒకే ఒక కారణం, హిందువుల పుట్టినందుకు, హిందువుల బిడ్డ పొద్దుపెట్టి చేపడుకోవడం. అది సింధువుగా మేము బతుకున్నంత వరకు మా ఒంట్లో ఉన్న ఒక్కొక్క రక్త కణం సింధులో ఉన్నది. ఈ చెట్టు అయితే సింధువులు ఆపరేషన్ చేస్తున్నాము. మా హిందువులను కాపాడుకోవడానికి ఈ దేశంలో దేనికైనా తెగిస్తామని ప్రపంచానికి ఎక్కడికి వెళ్ళచ్చు. ఎందుకు మా భక్తులు మమ్మల్ని బతకలిగట్లేదు? ఏ పాపం చేసిందని 16వ తారీఖు వెళ్ళిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు 21వ తారీఖు నాడు విధవాలు ఎట్లా అవుతుంది చెప్పండి. నా కొడుకులా ఒకరా ఎప్పుడు వస్తారు మీరు? తిరంగా నిర్వహిస్తున్నారు, హిందువులు రెచ్చిపోతున్నారు. అవి గడుగుల విషయాలు చెప్తున్నారు. ఎవరో కాదు, మన హిందువులే మన శత్రువు, మన హిందువులే మన శత్రువులు. ఒకడు అంటాడు 8 కోట్ల శృతి అంటాడు. ఎందుకు
కాశ్మీర్ అయిపోయింది, వెస్ట్ బెంగాల్ అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, ఆంధ్ర ఇవన్నీ అయిపోయింది. ఆ చిన్న పిల్లల్ని తీసుకొని పోతారు. గర్భవతుల సరుకుల ఖర్చు ఏ రాజకీయ పార్టీలకు పదవులు ఆరాటం మా హిందువులకు బతుకుపోవడం. అది ఓటే కావచ్చు, మీకు ఆట మాకు ఏమని చెప్పాలి? గతం వర్తమానం రెండు కలిపితే భవిష్యత్. కూర్చుంటానేవాడు 10,000 మంది ఒకరోజు తగ్గి అదే రోజు బాగాలని మళ్ళీ పెళ్లి ఇది జాతి అనుభవించిన శోభ రోదన. మళ్ళీ ఈరోజు బెంగళూరులో ఈరోజే కేవల తీరాలు జ్యోతి కేవల సిద్ధమై 18 హిందువులని అత్యాచారం చేసి 4,000 జనులుంటే ఆ ముస్లింస్ ఊరేగింపు పంపిస్తున్నారు. ఈరోజు పేపర్లు ఎవరు చెప్తారు? మీరు ఏం చేసుకుంటే బంగారు జర్నలిస్ట్ కాలేదు, ఏం చేసుకుంటే మామిడి గారు రాదు. మీరు ఏం చదవలే, ఏం చదవలే, ఏం చేసుకుంటే బంగారం ఒకటి పాలే, బంగ్లా ఒకటి పాలే, బతుకు ఒకటి పాలే, భవిష్యత్తు ఒకటి పాలే. ఉంటాం ఇయనే భద్రత విషయాలు బండి సంజయ్కు ఇక్కడ ఉంటాం. సస్తం ఈ జాతి గురించి వస్తాం, ఈ ముందు సింధులు కొట్ట గురించి వస్తాం. ఇది భారతీయ జనతా పార్టీ, హిందువుల పార్టీ. బరాబర్ ఎందుకున్న హిందువుల వైపు భారతదేశంలో మొదటి 50 వరకు చెప్తున్నా, ఇక్కడ చెప్తున్నా, అన్ని పార్టీల హిందువులు చెప్తున్నా, అన్ని పార్టీల హిందువులు మీరు మావాళ్ళు. 2% చర్చకి అందించారు, 12% ముస్లింస్ పంచనాలు అంటారు. హిందువులు ఏం పాపం చేశారు? బరాబర్ అడుగుతున్నాం మీ గురించి ఎక్కడ ఈరోజు వాళ్ళకి ఎంత ఇచ్చిందో ఈ వేదిక ద్వారా చెప్తున్నాం. వాళ్ళకి ఇస్తే మేము అర్థం లేదు, భాష మాతృగా 2 ఎకరాలు చర్చకి ఇచ్చిండ్రు, మాకు 20 ఎకరాలు కళ్యాణ పడుతున్నాం. మాకు ముస్లింస్ కు పంచనాలు ఇచ్చారు, మాకు హిందువుల పంచనాలు 15% 4 ఎకరాలు ఇస్తే 85% ఎంత ఇస్తామన్నారు? ఇక్కడ ఇస్తాను చెప్పు అన్నారు. నేను వచ్చిన 5 ఎకరాలు వర్షం కరెక్ట్. ఎందుకు కృష్ణుడు విగ్రహం పెట్టాల? ఎందుకు కిరాయి ఉండాల దేవుడు? నేను రావాలి, మీరందరూ కాదు, 5 అందరూ కాదు, 6 భూములు వస్తున్నారు కదా. మీ భూమి వాటి వస్తే మీరే చెప్తున్నారు. చెప్తున్నా మర్యాద రాను రాను యుద్ధం రాను, యుద్ధం కర్మ యుద్ధం. ఎక్కడెక్కడైతే కోట్ల జాతి అన్యాయం తీసుకుంటా, ప్రతి దానికి లెక్క తీసుకుంటా. రండి, అన్ని పార్టీలు హిందూ రండి. హిందూ కళ్యాణ వెనుకాల పరికరాలు ముస్లింస్ అయినప్పుడు నీకు పన్నులు కడతావు, నువ్వు ట్యాక్సీలు కడతావు, ఈ డబ్బు వల్ల ఇంకొకటి అలా వచ్చి చెప్తారా? 2 ఎకరాలు క్రిస్టియన్ కళ్యాణ మండపం కట్టారు, 2% దానికి 2 ఎకరాలు 25% కేసీఆర్. ఎవరెవరితో మీ గురించి రాజకీయాలు పక్కన పెడతాం. మన ఐక్యత, మనం ఒకరికొకరు కావాలి. అదే చెప్తున్నాం, ఒకటిగా చెప్పాలంటే 100 ఉండే సమస్యలు. రేపు పిల్లలు మేము చాలా మెయి కొడుతున్నాం, చైతన్య పడుతున్నాం. తెలియచేయాలి ఆ 20 మళ్ళీ రావుతుంది, ప్రక్కన రావుతుంది. ఏ పాపం చేసింది? ఆ పాప ఏ పాపం? అది మరుగుతున్నది. టీవీలు చూస్తున్నారు, నడుచుకుంటున్నారు, టీవీ చూస్తున్నారు, నడుచుకుంటారు, ఫోన్ చూస్తున్నారు, నడుచుకుంటున్నారు. రేపు మన బిడ్డలు కశ్మీర్ పోతే
అడిగేటోడు లేడు. వేలాది మంది నరేంద్ర మోడీ చూస్తారు పప్పుల వేలాది మంది ఒక్కరే అనుకుంటారు. పొలం మోడీ అంటారు 84 లక్షల మందికు 80 లక్షలు సంజయ్ గాంధీ అన్నాడు. 84 లక్షల మంది హిందువులు అభివృద్ధి చేశాడు. వాళ్ళకి 8 మంది లేదు. ఇవన్నీ ప్రమాదకరంగా మీ అందరికీ పిల్లలకు మన ఎప్పుడు దయచేసి ఇంకా చిన్నదా ఒక చిన్న వారికి వార్తలు ఒక ముస్లిం ఓటేసుకుంది. ఇందులో మనసులు కావాలండి. ఇంత భయపెడుతున్న మన జాతి ఒట్టు పెట్టబోయే బిడ్డలు పెట్టబోయే అంటే మన మనమే కావాలి రకమైన తీసుకుంటాం. ఏదో అబొట్టులు మనసులు బట్టలు ఇది హిందూ సాంప్రదాయం. సారన్నట్టు ఇది హిందూ సాంప్రదాయం. ఆరు కూడా ఇదే కాదు దేశం పట్ల కూడా జాగ్రత్త ఉన్నది ఒకే ఒక్క దేశం. ఉన్నది ఒకే ఒక్క దేశం. 100 ఏళ్ల కింద ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో లేదు. 70 ఏళ్ల కింద పాకిస్తాన్ యుద్ధంలో లేదు. బంగ్లాదేశ్ 30 ఏళ్ల కింద యుద్ధం లేదు. 50 ఏళ్ల కింద ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మీలో 30 ఏళ్ల కింద లేదు. సగం అయిపోయాడు. 8 రాష్ట్రాల్లో ఇది మైనార్టీ అయ్యారు. అది దయచేసి చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు సమాజంలో ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని బతుకు లేదు, బంగారు లేదు, బంగారం లేదు, భవిష్యత్తు లేదు. పుట్టిన బిడ్డ కనున్నది అప్పుడు ఉపయోగిస్తున్నా రాజకీయాల అక్షరం యొక్క మార్చేస్తాను. ఏ పనైనా సరే ఏ పడినా సరే ఇందులో చూడండి. తెలంగాణ ఇష్టపెట్టు రండి, ఇంటికి ఒకటి రండి. తెలంగాణ కాంగ్రెస్ ఉన్నారు కదా, బీజేపీ ఉన్నారు కదా, బిఎస్పీ ఉన్నారు కదా, బిఎస్ఎస్ ఉన్నారు కదా. కులం అడిగినా, భాష అడిగినా, ప్రాంతం అడిగినా ఏం పడలేదు. అది నేర్చి నిధులు ఒకటే. ఈ సమస్యలు వెళ్తుంది మనం ఒకటే. కులం అని ఒకరు మనల్ని కమ్మని కుమ్మని ఇల్లుతుంది కాబట్టి నీ గడపలో కులం గడపడంటే అందరం హిందువులం అని అందరం హిందువులం. కాబట్టి దయచేసి మాకు ఇంతకన్నా ఎందుకంటే భావజాలం ఈ బాధ కడుపులో రగుతున్న ఆవేదన కళ్ళ ముందర కన్న బిడ్డలు విలువలు అవుతుంటాయి. కళ్ళ ముందు 50 ఏళ్ళ వృద్ధులకి అల్వరాటం తప్పుతుంటే మన దేశంలో మనకు భద్రత లేకపోతే, మన దేశంలో మనకు ఐక్యత లేకపోతే ఏమవుతుంది? భవిష్యత్తు మీరు వచ్చుకోండి. లేకపోతే గతంలో తీయాలి వర్తమానం జరుగుతున్న అవమానాలు చూపండి. కాబట్టి వారి విశ్రామతస్తులు ఎట్లున్నారో మనం ఒకరికొకరు మనకెవరు లేదు, ఎవరు రావాలి, మనకు మనకే ఒకరు కావాలి. కాబట్టి దయచేసి భవిష్యత్తులో పహాలుగా ఉన్నట్టు ఘటనలు లేకపోతే ధర్మాన్ని నిరోధించే అడుగులను అడ్డంకులు సృష్టించే ప్రభుత్వాలు, రాముడు బియ్యం చూడటానికి భయపడే రాజకీయ నాయకులు, రామచంద్రుడు చూస్తేనే కాపాడు. మేమేమంటున్నాం? హిందువులను కాపాడుకుంటూ విశ్రామస్తున్నారు అభివృద్ధిలో తీసుకెళ్తాం. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. ఏమేమంటే మేము కూడా వస్తాను. మాకున్నది 80% హిందువులను కాపాడుకోవాలి. వాళ్ళకందరినీ ధరలు కావచ్చు. లక్ష్మీ లాంటి పండితులు కూర్చోపోతు తగ్గదు. పాత పరిస్థితులు వెళ్ళిపోయాం. పైసల పని అయిపోయింది. నిజాంలో 42%. చాలా సంఘటనలు చెప్తున్నా. పరిస్థితి ఆలోచించండి. ఒకవేళ ఇట్లాంటి పూజలు పునస్కారాలు జాతిని సనాతన ధర్మాన్ని ఎప్పుడు విడుదల కాపాడుతూనే ఉంటుంది. మాకు ఆ ధైర్యం ఉన్నది. ఇలాంటి కడుపులో పుట్టిన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మాతో వస్తారు, మా తర్వాత వస్తారు. ఈ రాష్ట్రాయన ఎప్పుడు అస్తమించని చూడాలని అవకాశం ధన్యవాదాలు. వారాలను మనం హనుమాన్ చాలీస్తూ మన చాలీలో చాలా చక్రంగా ప్రతి పురుషులు స్త్రీలు వచ్చి చదవడం చాలా విశేషం. వార్తంగా మరి ఇలాంటి విశేషం అన్ని చోట్ల జరగాలని మనందరం ప్రయత్నం చేయాలి. అన్ని చోట్ల జరగాలి. మన కాలే కాదు, మన కాలం నుంచి ఇంకో కాలం
భగవంతుని మీద ప్రేమ మాత్రం చాలా ఉన్నదమ్మా. ఆయన రోజు కూడా ప్రతినిత్యం కూడా చేసి కాలు సూర్య నమస్కారం చేసి ఇంటికి వచ్చిన వాళ్ళకి సలాలు నిర్వహించేవారు. ఉన్న స్థాయి కూడా తన కల్పం తీసుకుని ఇంటికి పోయేవారు పూర్వకాలం. ఇది అందరూ తెలుసుకుని అదే భక్తులు వాళ్ళ ఒక రాజు దృష్టి. అప్పుడు పూర్వకాలంలో పెద్ద భూస్వాములు కానీ ఆ మందరైన రాజు దృష్టి అంటే భక్తులను పంపించేసి అదే ఆయన ఆయన గమనంతో రాజు వచ్చేసి రాజు కూర్చున్నాడు. అదే ఏమో ఇంతసేపు లేట్ అయింది నేను కొంచెం పూజ చేసుకున్నాక లేట్ అయిపోయింది అని పర్వాలేదా అని ఆ ఇద్దరు గిన్నెలు రాగి గిన్నెలు నీళ్లు పెట్టి తలకు రాస్తారు. రాసేవారు ఇప్పుడు కూడా ఇంకా మళ్ళీ దేవదాసు రాస్తున్నాడైతే అది ఇంత అపూర్వమైన నీరు అయిపోయింది. ఎవరు రాజు. ఈ పక్కకు గిన్నెలు మాత్రం భగవంతుడు దృశ్యం మొత్తం పక్కకు గిన్నెలు కనబడుతున్నాడు. ఏది దృశ్యం ఒక పక్కకు నీళ్ళలో కనబడుతున్న దృశ్యం అది మందరి పెట్టుకోవడం లేదు. అపూర్వమైన నీరు అయిపోయింది. అంటే ఆయన ప్రపంచంలో అంటే ఉన్నంత స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రేమ ఉంటే ఆయన స్వయంగా వచ్చిన రోజులనే మనకి భారతదేశంలో మనకి సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పది. అదే భగవంతుడు అందరి హృదయాలు ఉన్నాడు. ఇప్పుడున్నాడు ఇప్పుడున్నారు ఇప్పుడున్నారు. ఆయన లేని సృష్టిలో ఒక సూర్యుని మనం తలుపు చేయడం భగవద్గీత మనం అందరూ కూడా చెప్పే ఉన్నది. ఆ చెప్పేదాన్ని పరిపూర్ణంగా మనం నమ్మాలి. నమ్మకంతోనే ఆ పరమాత్ముడు ఎప్పుడు మన ఆయన లేకపోతే 3 కాలాలు మన భారతదేశంలో చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం మరి ఏ విషయాలు ఉన్నాయా? ఉన్నాయా? ఇక్కడ ఉన్న పవిత్రత, ఇక్కడ ఉన్న ఆత్మత, ఇక్కడ ఉన్న వర్గము, ఇక్కడ ఉన్న ధర్మం ప్రతి ఒక్కరూ మనవాళ్ళు అనుకుంటాం. కానీ అలాగే రెడ్డి కుమార్ గారు వేదికపై విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెడ్డి గారికి ఎమ్మెల్యే వస్తే ఘనసంతానం గారు ఇప్పుడు హనుమాన్ ఘనసంతానం కార్యక్రమం కాబోతున్నాం. అంతేకాకుండా ఆలయాల్లో మరి శుభ్రత పరిశుభ్రతను లేచినందుకు వారి హనుమానికి పార్వతీ పని హర హర మహాదేవ. భగవంతుడి కృపా కటాక్షంతో మన కాలిల్లో 100 రోజులు ఏది మన హనుమాన్ చాలీసా చేయడం చాలా విశేషమైంది. స్త్రీలు పురుషులు కూడా టైం పెట్టుకొని టైం కరెక్ట్ మందిరానికి వచ్చి ఆ సమయాన్ని ఇక్కడ అందరూ కూడా కలిసి చదవడం వల్ల మనలో పట్టు అమూల్యమైన శక్తి కూడా మరి పెరుగుతుంది. ఈ విశేషం అందరూ కూడా మనందరం కూడా చేయాలి. ప్రతి గుడి దగ్గర అందరం కలిసి అందరం కూడా పట్టుదలతో చేద్దామని మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. జర్నలిస్ట్ కాలనీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా 100వ వారం నిర్వహణలో భాగంగా ఆర్మూర్ ప్రాంతంలోనే ఒక రికార్డు లిఖించడం జరిగింది. ప్రతి శనివారం సాయంత్రం ఎవరు ఎక్కడున్నా ఈ యొక్క ఆలయ ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క హనుమాన్ చాలీసాని చేయడం గొప్ప విషయము.
దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ అన్ని గ్రామాలు ఈ హనుమాన్ చాలీసాను విస్తరించి హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విస్తరించవలసిందిగా కోరుతూ మరొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎమ్మెల్యే గారు మరియు మందిరములు మహారాజ్ గారు మరియు మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్, జై హనుమాన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. బలం యశోధైర్యం ఉపయత్తుల పురోగత అజాడ్యం హనుమంతుడి గురించి మనందరికీ తెలుసు. కాలనీలోనేటువంటి వాసులు గత 100 వారాలుగా హనుమాన్ చాలీసా పారాయణం ప్రతి శనివారం చేస్తూ ఈరోజు 100వ వారం పూర్తి చేసిన సందర్భంగా విశేషంగా మహా అభిషేకము పూజాది కార్యక్రమాలు హనుమంతుల వారికి జరుగుతున్న పిదప ఈరోజు సాయంత్రం ప్రముఖులైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు రాకేష్ గారు, తర్వాత నందిపేట ఆశ్రమాధిపతి మందిరామ మహారాజు గారు, మేము అందరం కలిసి సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. హనుమాన్ చాలీసా యొక్క విశిష్టంగా హనుమాన్ చాలీసా చదివితే ఏమేమి లాభాలు కలుగుతాయి, హనుమంతుడి యొక్క భక్తి, హనుమంతుడి యొక్క జ్ఞానము, హనుమంతుడి యొక్క బలము, హనుమంతుడి యొక్క సూక్ష్మ బుద్ధి ఇవన్నీ కూడా ఆ బుద్ధిని బలం యశోధైర్యం అనేటువంటి పద్యంలో ఉన్నటువంటి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే యువకులు ఈ యొక్క మంత్రాన్ని వివేకంగా పఠిస్తూ నిత్యము స్మరిస్తారో వాళ్ళకు అపరాజితం అంటే పరాజితం అనేటువంటిది ఉండనే ఉండదు, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా యువకులకు ఉద్దేశించి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణం జరగడం జరిగింది. ఎవరైతే హనుమంతుడిని సాక్షాత్ నమ్ముకుంటారో వారికి సర్వ విధాల అన్ని రకాలుగా ధైర్యము, బుద్ధి, బలము, యశస్సు, కీర్తి ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి ఆ రామచంద్ర మానస మానస పద్యాన్ని ఎవరైతే పఠిస్తారో వాళ్ళకు సంపూర్ణమైనటువంటి ఆయుర్వేదాలు కలుగుతాయని చెప్పి భక్తుల యొక్క విశ్వాసం. ఈ సందర్భంగా దాన్ని వాళ్ళు భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అల్పాహారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హైందవ జాతి అందరూ కూడా ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతి ఆంజనేయ స్వామి దేవాలయంలో చేపడతారని ఆశిస్తూ జై శ్రీరామ్.